అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి వారం బాసర సింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1314వ కార్యక్రమం. 1314 కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిరాటంగా కొనసాగిస్తున్నాం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానమే మన శక్తి, సంపద. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య జ్ఞానాలు అందించడం కోసమని మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిపుణులైన వైద్యులు ప్రతి వారం వచ్చి వారి రంగాలు చెందినటువంటి విషయాల్ని ఇక తెలియజేయడం జరుగుతుంది. మనం ఇందులో కవర్ చేయని టాపిక్ లేదా అన్నట్లుగా మనం ఇంతకాలం చేస్తూ వచ్చినాం. ఈ రోజున ప్రముఖ నియోనటాలజిస్ట్ అండ్ పిడియాట్రిషియన్ ఏంటి డాక్టర్ విజయ్ కుమార్ గారు డిజిటల్ అడిక్షన్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో ఈ డిజిటల్ అడిక్షన్ గురించి. అలాగా ఏంటి ఇప్పుడు పిల్లలు చూస్తాం, చిన్న పిల్లలు అసలు ఒక సంవత్సరం కూడా నిండకుండానే తల్లి ఏడుస్తాయని తీసుకెళ్ళి సెల్ ఫోన్ చేతులు పెట్టేస్తుంది. తిండి తినాలంటే సెల్ ఫోను, ఆడ బొమ్మ చూపిస్తూనే దాంట్లో సెల్ ఫోన్లో చూపిస్తూనే తిండి పెట్టడం. అక్కడి నుంచి వాళ్ళకి అలవాటైపోతుంది కదా, ఇక వదిలిపెట్టకుండా. అక్కడి 1 or 2 years ఏజ్లో అలవాటు పడ్డ ఆ సెల్ ఫోన్, ఈ మొబైల్ ఎడిక్షను ఇక రకరకాల డిజిటల్ ఎడిక్షన్ అయిపోతుంది. రకరకాలగా ఇదేది కాదు, ఇక డిజిటల్ ఎడిక్షన్ అనేది కేవలం మొబైలే కాదు, ఇక రకరకాల వాటిల్లో రకరకాల విషయాల్లో అది ఎడిక్షన్ అయిపోయి అంటే వ్యసనం అయిపోతుంది. దీన్ని వీళ్ళకి ఏ రకంగా మనం నివారించవచ్చు, ఈ అలవాటుని, వ్యసనాన్ని, అలవాటు కూడా కాదు, వ్యసనాన్ని ఎలా మనం తొలగించవచ్చు ఏమిటి, ఇవన్నీ కూడా మరి ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ గారు మనకి వాళ్ళు తెలియజేస్తారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా వెల్కమ్ పలుకుతున్నాను. మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తుంది, మీకు అభినందనలు. అలాగే ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నిజంగా దీని బర్నింగ్ టాపిక్ అని కూడా చెప్పచ్చు. దీన్ని మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇదే కార్యక్రమం సోమవారం మంగళవారం కల్లా మీకు మన సమరం హెల్త్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది. మీకు తెలుసు మనకి సమరం ఛానల్స్ 20 ఛానల్స్ ఉన్నాయని, దాంట్లో హెల్త్ ఛానల్ ఉందని, సమరం హెల్త్ ఛానల్ అని దాంట్లో కూడా వస్తుంది. మీరందరూ దాంట్లో చూడవచ్చు. ఒక 2 రోజులని మీకు వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు టు డాక్టర్ విజయ్ కుమార్ గారు వారిని పిల్లల్లో డిజిటల్ అడిక్షన్ గురించి మాట్లాడాల్సిన కోరిక. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నేను ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ మన దగ్గర సేమ్ హెల్త్ టాపిక్ ఇచ్చాను అండ్ ఐఎమ్ గ్లాడ్ టు బి బ్యాక్. ఇన్నేళ్ళ తర్వాత మొన్న ఓలాస్ అడిగినప్పుడు విజయ్ గారు సార్ ఏదైనా టాపిక్ చెప్తారా అనుకున్నప్పుడు ఐ ఫెల్ట్ దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇది చాలా బర్నింగ్ ప్రాబ్లం అనమాట. పిల్లల్లో స్క్రీన్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ ఉండి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనం పిల్లల్లో చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వాటన్నిటినీ ఎలా అవాయిడ్ చేయాలి, ఒకవేళ అడిక్ట్ అయిపోయిన పిల్లల్ని ఎలా బీటెక్ తీసుకురావాలి అనేది చాలామంది పేరెంట్స్కి తెలీదు. సో దాని గురించే మీ ద్వారా, బికాజ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ రెప్యుటేషన్, మీ ద్వారా మనం పేషెంట్స్కి అందరికీ కానీ మదర్స్కి ఫాదర్స్కి అందరికి కానీ మెసేజ్ క్లియర్గా ఇద్దామన్న ఉద్దేశంతో ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్షన్ కాకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ అసలు స్క్రీన్ ఎంత టైం వాడాలి పిల్లల్లో, వాట్ ఈస్ ద స్క్రీన్ టైం లిమిట్స్. అంటే మన ఇష్టం వచ్చినంతసేపు పిల్లలకి స్క్రీన్ ఇవ్వచ్చా అంటే కుదరదు. ప్రతి ఏజ్కి తగ్గట్టుగా ఇంత టైమే స్క్రీన్ యూజ్ చేయాలని లిమిట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే బాగా పేరున్న ఆర్గనైజేషన్స్ మాత్రమే కొన్ని సర్టన్ లిమిట్స్ని డిఫైన్ చేస్తున్నాయి. అవేంటి అంటే 2 ఏళ్ల లోపు పిల్లలకి అసలు స్క్రీన్ అనేది చూపించకూడదు. సో 2 years లోపల కిడ్స్కి అలౌడ్ స్క్రీన్ టైం ఎంతయా అంటే 0. అదే రకంగా 3 to 5 years ఓల్డ్ పిల్లల్లోకి మనం 1 hour మాత్రం అలో చేయొచ్చు. 6 to 12 years వాళ్ళకి 2 hours, మోర్ దాన్ 12 hours వాళ్ళకి 3 to 4 hours దాకా మనం అలో చేయొచ్చు. సో ఈ స్క్రీన్ టైం అనేది
వాళ్ళకి మనము ఇవ్వాల్సిన టైం ఇంతే. సో దీని ప్రకారంగానే మనము వాళ్ళని అలో చేయాలి. సో ఇది ఇప్పుడు నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఫస్ట్ నుంచే మనం గట్టిగా ఉన్నాము, ఈ టైమ్స్ మనం మెయింటైన్ చేస్తాము, ప్రివెంట్ చేస్తాము అని. అసలు ఎందుకు మనం ఇది చేయాలి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దీస్ థింగ్స్? మనం ఒకటి ఫ్రాంక్గా మాట్లాడుకుందామండి. మీ పిల్లలకి మీ ప్రేమ తప్ప కావాల్సిన నీడ్స్ కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఉండడానికి ఇల్లు, అవసరమైనప్పుడు ట్రీట్మెంట్, ఇవి కాకుండా మనం ఏది ఇచ్చినా ప్రివిలేజెస్సేగా. అసలు పిల్లలకి సెల్ ఫోన్ ట్యాబ్లు ఎవరు కొనిస్తున్నారు? మనమేగా. మనమే కొనిచ్చి మనమే అలవాటు చేసి వాళ్ళు దానికి వ్యసనం అయిపోతున్నారని ఫీల్ అవుతే తప్పు మనలో కూడా ఉందనేగా. సో దీన్ని ఒక్కసారి పేరెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ ట్యాబ్స్ కానీ ఈ స్క్రీన్స్ కానీ ఏదన్నా డివైజెస్ పిల్లలకి ఇచ్చే ముందర 1కి 100 సార్లు క్లియర్గా ఆలోచించుకోవాలి. దీనివల్ల ఎక్సెస్ స్క్రీన్ టైం యూజ్ చేస్తే తప్పేంటి? ఏమవుతుంది? పిల్లోడు హ్యాపీగా వాడు పక్క కూర్చొని స్క్రీన్ చూసుకుంటున్నాడు, వాడు ఏదో పాటలు నేర్చుకుంటున్నాడు, రైమ్స్ నేర్చుకుంటున్నాడు, దానివల్ల తప్పేంటి అని చాలామందికి చాలా రకాల అంటే వాళ్ళ సమాధానం పరుచుకునేదానికి చాలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒబేసిటీ. అంటే పిల్లల్లో ఊబకాయం అనేది చాలా ఎక్కువ వస్తుంది. సార్ స్క్రీన్ చూడడం వల్ల ఒబేసిటీ ఎందుకు వస్తుంది అనేది అందరికీ డౌట్ ఉండొచ్చు. ఎందుకు మేము చిన్నప్పుడు మాకు టైం దొరికితే మేము ఏం చేసేవాళ్ళం అంటే బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది? టైం దొరికితే ఫోన్ చూస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోతుంది పిల్లల్లో, యాక్టివిటీ తగ్గిపోతుంది. అండ్ ఫస్ట్ నుంచి వాళ్ళ బ్రెయిన్ని ఎలా వైర్ చేస్తున్నారు అంటే చిన్నప్పటి నుంచి తిండి తినకపోతే మా అమ్మ చిన్నప్పుడు ఏం చేసేదంటే నన్ను బయటకు తిప్పో, చందమామని చూపించో, ఒక ఆట ఆడిచ్చో ఫుడ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? టీవీలో రైమ్స్ ఆన్ చేసి టీవీ ఆన్ చేశాను, అదిగో అది చూడు తిను అంటున్నారు. దానికి వాడికి అలవాటు పడిపోయి ఇప్పుడు ఏమవుతుంది అంటే టీవీ ఆన్ చేసిన ప్రతిసారి వాడికి ఆకలేస్తుంది. టీవీ ఆన్ చేసిన ప్రతిసారి వాడు ఏదో తినాలనుకుంటుంటాడు. సో టీవీ ఆన్ చేయడం, తినడం, కూర్చోవడం, యాక్టివిటీ ఏం చేయకపోవడం. సో ఇంటేక్ పెరుగుతుంది, వాడి ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. సో ఒబేసిటీ అనేది చాలా 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 పెరిగిపోతుంది. స్క్రీన్ టైం ఎక్సెస్గా యూజ్ చేసే వాళ్ళలో 3 to 5 times రిస్క్ ఆఫ్ ఒబేసిటీ. ఇది ప్రూవన్ స్టడీ ఫ్రమ్ ఆల్ ద రినౌండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. అది కాకుండా ఇదేమవుతుందంటే స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల ఆ కలర్స్ వల్ల కావచ్చు, వాళ్ళు చూపించే ఎగ్జైటింగ్ కంటెంట్ వల్ల కావచ్చు, బ్రెయిన్ అంతా బాగా స్టిమ్యులేట్ అయిపోతుంది. బ్రెయిన్ బాగా స్టిమ్యులేట్ అయిపోయి ఓవర్గా యాక్టివ్ అయిపోయి పిల్లలు నిద్రకు కూడా ఆపుకొని మరీ స్క్రీన్ చూస్తుంటారు. దానివల్ల స్లీప్ సరిగ్గా లేకపోవడము, ఒకవేళ పడుకున్నా కానీ ఇవే ఆలోచనలతోటి డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడము చాలా కామన్ అయిపోతుంది. వీటన్నిటి వల్ల ఈ కింద వచ్చేటివన్నీ మనం చూస్తాం. సోషల్ యాంగ్జైటీ, బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ బ్రేక్డౌన్స్. ఈ నిద్ర లేదు, వాడికి ఎంతసేపు ట్యాబ్లో వచ్చేదో ట్యాబ్లో ఆడే గేమ్స్ మీద ఫోకస్ ఉండడం వల్ల స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కొన్ని వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉంటాయండి. ఆ గేమ్స్లో మీకు కూడా తెలియదు, వాళ్ళు చెప్పే గేమ్స్లో ఎలా ఉంటుంది అంటే నువ్వు మీ టీచర్ని ఏమేమి తిట్టాలనుకుంటున్నావో ఇక్కడ మెసేజ్ చేయి అంటారు. అది కొన్ని సార్ట్ ఆఫ్ గేమ్ ఫర్ ద కిడ్స్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. వన్ ఆఫ్ ద గేమ్స్లో టీచర్ని నువ్వు ఎలా పనిష్ చేయాలనుకుంటున్నావు అనేది ఒకటి. లేదంటే ఇంకా వైలెన్స్ అనమాట. ఒక ఉమెన్ని ఎలా చంపాలి, గన్తో ఎలా షూట్ చేయాలి, ఇలాంటి వైలెన్స్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళే అలవాటు పడిపోయి వాళ్ళలో ఈ వైలెంట్ బిహేవియర్స్ అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. స్టబ్బన్గా ఉండడం, మొండిగా బిహేవ్ చేయడము, క్రియేటివిటీ లేకుండా ఎప్పుడు చూసి కళ్ళకి స్ట్రెయిన్ అయ్యి కళ్ళల్లో విజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము. ఇవన్నీ కాకుండా వాళ్ళు ఏదో చూస్తూ ఉంటారు, ఏదో లింక్ వచ్చేస్తుంది, దాన్ని వాళ్ళు క్లిక్ చేసేసారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు సైబర్ అటాక్కి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎక్సెస్ ఆఫ్ స్క్రీన్ టైం, అన్సూపర్వైజ్డ్ స్క్రీన్ టైం, వాళ్ళ ఏజ్కి తగ్గ కంటెంట్ కాకుండా అన్రిలేటెడ్ టు ద ఏజ్ కంటెంట్ చూడడం వల్ల ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏమవుతుందిలే స్క్రీన్ చూస్తే అనేది మాత్రం అనుకోవద్దండి. చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ అలవాటు పడకపోతే ఓకే, అలవాటు పడున్న పిల్లల్లో మాత్రం దీన్ని బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పని. కొన్ని టిప్స్ చెప్తాను నేను, ఇవి ట్రై చేయండి. మీ పిల్లల్లో నుంచి ఈ అడిక్షన్లో నుంచి బయటపడేదానికి ట్రై చేయండి.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ వాడి దగ్గరికి వెళ్ళి బాబు కానీ పాప కానీ అసలు వాళ్ళు ఎందుకు టీవీ కానీ స్క్రీన్ కానీ చూడాలనుకుంటున్నారో అడగండి. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. సో వాడు చేసేది తప్పు అనేది వాడికి అర్థమవుతుంది. వాడు ఆలోచన స్టార్ట్ చేస్తాడు, నేను ఫోన్ కంటే ఏదన్నా బెటర్ పని చేయొచ్చా, మిగతా వాళ్ళతో ఆడుకోవచ్చా, ఏదన్నా క్రాఫ్ట్ చేయొచ్చా, హోంవర్క్ చేయొచ్చా, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయొచ్చా, ఇంకేదైనా క్రియేటివ్ డిజైన్ చేయొచ్చా, ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఓన్లీ ఫోనే చూడాలి అనేది పిల్లల్లో ఆ క్వశ్చన్ థాట్ ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. వేస్ అని చెప్పాను కదా, అది 1 by 1 చూద్దాము. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు అంతా మనకి విల్లాస్ 4 BHKలు 5 BHKలు వచ్చేసి పిల్లలకి ఒక రూమ్ ఇచ్చేసేసి దాంట్లో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం చూస్తున్నాడో తెలియదు, ఎలా చూస్తున్నాడో తెలియదు. అలా అనేది చాలా చాలా డేంజరస్ అండి. అన్సూపర్వైజ్డ్ స్క్రీన్ టైమ్ ఈజ్ ఫార్ డేంజరస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కామన్ ఏరియాస్కి స్క్రీన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఫోన్స్ కానీ పిల్లలు కామన్ ఏరియాలోనే యూజ్ చేయాలి. అంటే మనము తిరుగుతున్న ఏరియాలను. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారు అంటే వాడి ఏజ్ తగ్గ కంటెంట్ వస్తుందా రాదా. ఇప్పుడు కొన్ని యాడ్స్ సడన్గా పాప్ అవుతుంటాయి, అది వాడికి ఏజ్కి ఇన్అప్రోప్రియేట్ ఉంటుంది. సో ఇవేమైనా వస్తున్నాయా, లేదా వాడు ఏదన్నా లింక్ క్లిక్ చేసేసి ఇంకేదైనా వెళ్తున్నాడా లేదా, అవన్నీ మనం చూసేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అన్ని డివైజెస్ని గ్యాడ్జెట్స్ని కామన్ ఏరియాస్లో మాత్రమే ఫస్ట్ పెట్టుకోవాలి. అండ్ దెన్ చాలామంది పేరెంట్స్కి ఇది ఐడియా ఉండకపోవచ్చు, పేరెంటల్ కంట్రోల్ యాప్స్ అంటాం. సో ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్ యాప్స్ అంటే, ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేస్తుంటే డిజిటల్ వెల్బీయింగ్ పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటుంది. సో ఈ డిజిటల్ వెల్బీయింగ్ పేరెంటల్ కంట్రోల్స్లో అదొక ఫ్యామిలీ టైం యాప్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ యాప్ అని ఉంటుంది గూగుల్లో. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, పిల్లలు మనం లేనప్పుడు వాళ్ళు ఏమేం చూస్తున్నారు, వాళ్ళకి అసలు చూసేదానికి దేనికి మనం పర్మిషన్స్ ఇస్తున్నాము, ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా ఎంతసేపు ఇస్తున్నాం, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక లిమిట్. వాళ్ళకు కొత్తగా యాప్ డౌన్లోడ్ చేయాలి అంటే అది మన పర్మిషన్ ఉంటేనే చేయాలి. వాడు ఇంకేదన్నా పర్చేజెస్ చేయాలనుకున్నా, సబ్స్క్రిప్షన్స్ చేయాలనుకున్నా అన్నీ మన కంట్రోల్లోనే ఉండేటట్టుగా చూసుకోవాలి. దాన్నే పేరెంటల్ కంట్రోల్ యాప్స్ అంటాం. ఇది ఆండ్రాయిడ్ డివైజెస్లో అయితే డిజిటల్ వెల్బీయింగ్లో ఉంటుంది, ఆర్ ఫ్యామిలీ యాప్ ఉంటుంది. యాపిల్ డివైజెస్లో అయితే యాపిల్ స్క్రీన్ టైం ఉంటుంది. ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి, చాలా ఇంపార్టెంట్. పిల్లల దగ్గర ఫోన్స్ ట్యాబ్స్ పెడుతున్న పేరెంట్స్కి ఖచ్చితంగా మీరు పేరెంటల్ కంట్రోల్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం ఏది యూజ్ చేస్తున్నా దానికి ఒక పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకుంటేనే దానికి ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటాం, ఒక లీజ్ రెంట్ తీసుకుంటాం. అట్లే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇంట్లో ఒక గ్యాడ్జెట్ యూజ్ చేయాలి అంటే మన ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక టెక్ కాంట్రాక్ట్ అనేది ఒకటి రాసుకోవాలి. సో వాట్ ఈస్ దిస్ టెక్ కాంట్రాక్ట్? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, సింపుల్గా కామన్గా జరిగేదే చెప్తాను. ఫాదర్ వచ్చి అరే నువ్వు ఫోన్ చూడొద్దురా అని చెప్తాడు. మదర్ ఏం చేస్తుంది, ఫాదర్ ఆఫీస్కి వెళ్ళిపోగానే నాన్న చూసుకోరా అని వాడి చేతిలో పెడుతుంది. సరే మదర్ ఫాదర్ ఇద్దరు వెళ్ళారనుకోని ఏం చేస్తుంది, పిల్లలు పోయి అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర గారాబం కదా బాగా, మాకు ఫోన్ కావాలి అనగానే వాళ్ళు అడిగిన వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ దగ్గర ఏమో ఫోన్ చూడట్లేదు, కానీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర చూసేస్తున్నారు. అక్కడ ఇబ్బంది పడేది ఎవరు? పిల్లలు అనేది ఇబ్బంది సఫర్ అవుతున్నారు. సో అందరూ ఫ్యామిలీ అందరూ ఒక తాటి మీదకి రావాలి. అందరు కలిసి ఏం ఆలోచించాలి అంటే, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎంతసేపు దీన్ని స్క్రీన్ యూజ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా లిమిట్స్, ఏజ్ ప్రకారం లిమిట్స్ ప్రకారమే వాళ్ళ స్క్రీన్ యూజ్ చేసేటట్టుగా మనం ఈ కాంట్రాక్ట్లో అన్ని రాసి పెట్టుకోవాలి. ఏ యాప్స్ వాళ్ళు డౌన్లోడ్ చేయొచ్చు, ఇవన్నీ కాకుండా మనం చెప్పిన థింగ్స్ కాకుండా వాడేదన్నా మన ఇదిని బ్రేక్ చేశాడు అంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ ఒక పేపర్ మీదకి రావాలి. పేపర్ మీదకి తీసుకొచ్చిన తర్వాత పిల్లాన్ని కూర్చోబెట్టుకోవాలి. మనం ఆడిని కూర్చోబెట్టుకొని పాప కానీ బాబు కానీ, అరే ఇవి రూల్స్, నువ్వు ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దానికి కొన్ని మైనర్ టిక్స్ వాడు చెప్తూ ఉంటాడు, మనము మాట్లాడుతూ ఉంటాము. ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పి మన ఫ్యామిలీలో అందరితో మాట్లాడి వీ షుడ్ పుట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద పేపర్. ఇప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ మెచ్యూరిటీని బట్టి వాళ్ళ నీడ్స్ అనేది కొంచెం మారుతూ ఉంటాయి.
సో వాటిని కూడా మనం కన్సిడర్ చేసి ప్రతి ఒక్క కిట్కి సపరేట్గా ఒక టెక్ కాంట్రాక్ట్ అనేది రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మనం ఏదైతే రూల్స్ ఇవన్నీ ఫార్ములేట్ చేశామో అవన్నీ అందరికీ, ఫ్యామిలీలో అందరికీ క్లియర్గా కమ్యూనికేట్ చేసి ప్రతి ఒక్కరూ దాన్ని ఫాలో అయ్యేటట్టుగా చూసుకోవాలి. అండ్ వీ షుడ్ బి వెరీ క్లియర్. రూల్స్ పెడతాము, మనమే రూల్స్ని బ్రేక్ చేసాము అంటే వాళ్ళు ఎవ్రీడే దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. సో ఒక రూల్ పెట్టాము అంటే టైం 2 hours అని పెడితే వాట్ ఎవర్ ఇట్ మే 2 hours దాటితే ఫోన్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మనం స్ట్రిక్ట్గా ఉండాలి. మనం స్ట్రిక్ట్గా ఉండకపోతే పిల్లలు చాలా ఎక్స్క్యూజెస్తో వస్తారు. వాటికన్నిటిని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసామో వాడు 10 నిమిషాలు అంటాడు, అరగంట అంటాడు, గంట అంటాడు. మనం ఇన్ని కాంట్రాక్టులు రాసి ఇంత స్ట్రిక్ట్గా ఉండి చేసిన దానివల్ల ఉపయోగం మాత్రం ఏమీ ఉండదు. సో ఆ విషయంలో చాలా చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు నిద్ర లేచిన వెంటనే ట్యాబ్ పట్టేసుకుంటాడు. వాడేమంటాడు, నేను లేచాను, నా ఇష్టం, నా టైం నాకు ఉంది అని. కానీ ఆ టైం అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ మనం అడగడానికి లేదు. వాడు ఉదయాన్నే మొత్తం వాడేసుకుంటే అది వాడి ప్రాబ్లం, ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మనం ఇలాంటి విషయాల్లో క్లియర్గా ఉంటేనే వాళ్ళు ఇవన్నీ దారిలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే వాడు ఏడ్చి గొడవ చేసి నాకు టైం కావాలి అన్న ప్రతిసారి మనం టైం ఇస్తూ పోతామో వాడు రోజు ఏడ్చే మోతాదుని పెంచుతాడు, వాడు చేసే అల్లరి మోతాదుని పెంచుతాడు. ఎంత అల్లరి చేసినా టైం అంటే టైం, రూల్ అంటే రూల్. అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రూల్స్ను బ్రేక్ చేయడం వల్ల ఏంటి కాన్సిక్వెన్సెస్. సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్నాము 2 hours అని చెప్తాం, వాడు ఏం చేస్తాడు, పక్కన ఇంకొక ఫోన్ తీసుకొని ఇంకొక 1 hour ఆడేస్తాడు. మనకు తెలిసిన మనం దానికి ఏం యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, దెన్ హీ ఈస్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో వీటికి ఏంటి కాన్సిక్వెన్సెస్, ఈరోజు స్క్రీన్ టైం దాటింది అంటే నెక్స్ట్ 1 day or 2 days నీకు ఆ ఫోన్ అనే ప్రివిలేజే ఉండదు. సో మనం ఇలా కాన్సిక్వెన్సెస్ అని లిస్ట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది. మనం ఇచ్చిన ఏవైతే రూల్స్ ఉంటాయో దాంట్లో నుంచి బయటపడాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో ఫస్ట్ ఈ రూల్స్ అన్నీ రాసుకున్నాము, ఇవన్నిటిని వాళ్ళకి రూల్స్ క్లియర్గా చెప్పాం. మనం చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు చేసేస్తారా? అంత అలవాటు పడిపోయిన వాడు అరే చెయ్యొద్దు అంటే వింటాడా? వినడు. సో ఇప్పుడు మనం ఒక రూల్ సెట్ చేసాం, దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి మనం ఇంకా ఏమేం చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అవుట్ స్టేషన్. ఇప్పుడు పిల్లలు అందరూ స్క్రీన్ చూసుకున్నారనుకోండి, మనం ఏం చేయాలి అంటే ఒక 5 minutes టెక్ ఫ్రీ, టెక్నాలజీ ఫ్రీ టైమ్ అవుట్ స్టేషన్స్ అంటాం. అప్పుడు ఏం చేయాలి అంటే ఒక స్టేషన్ లాంటిది, ఒక చిన్న టేబుల్ లాంటిది క్రియేట్ చేసి ఆ టేబుల్ పైన బోర్డ్ గేమ్స్ కానీ, మెమరీ గేమ్స్ కానీ, బుక్స్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, లెగో బ్లాక్స్, పిల్లల్లో ఏదేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక 5 minutes రండి, మనం దీంట్లో ఎంగేజ్ అవుదాము, అందరూ స్క్రీన్స్ ఆపేద్దాం. దట్ ఇంక్లూడ్స్ ద అడల్ట్స్ ఆల్సో. పేరెంట్స్ ఆపేసేయాలి, పిల్లల్ని అక్కడ తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళని ఎంగేజ్ చేయాలి. ఫస్ట్ మనం 5 minutes స్టార్ట్ చేసి దాన్ని స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకే తెలియకుండా ఈ యాక్టివిటీలో ఎంగేజ్ అయిపోయి స్క్రీన్స్ చూడడం తగ్గించేస్తారు. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ టెలింగ్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇంకొకటి డే ఆఫ్ గ్రిడ్ అంటాం. డే ఆఫ్ గ్రిడ్ అంటే ఇప్పుడు ఇందాక మనం 5 minutes 10 minutes చెప్పినట్టు ఒక 1 day, ఒక 12 hours అసలు ఇంట్లో ఎవ్వరూ ఏ గ్యాడ్జెట్ని ముట్టుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సండే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 దాకా నో గ్యాడ్జెట్, నో స్క్రీన్స్. ఇది మనకు కూడా కష్టమే, ఎందుకంటే మనకి ఫోన్ లేకపోతే చేతులాడవు, కాళ్ళాడవు, కాల్స్ వస్తూ ఉంటాయి, ఫేస్బుక్లో ఏదో వస్తుంటుంది, వాట్సాప్ మెసేజ్లు వస్తుంటాయి, ఇన్స్టా రీల్స్ ఏమైపోతాయి. ఫస్ట్ మనం మారితేనే, మనం చెప్తేనే మన పిల్లలు కూడా వింటారు. సో 12 hours వితౌట్ ఫోన్ ఈజ్ నాట్ ఎ వెరీ టఫ్ జాబ్. మేమైతే ఫోన్ లేకుండానే పెరిగాం. ఫోన్ ఉంటేనే ఇప్పుడు బతుకుతామన్న ఫీలింగ్లో ఉంటుంది, కానీ ఫోన్ లేకుండా కూడా ఉండొచ్చు మనం. ఫస్ట్ మనం ఈ థాట్లోకి వస్తే మన పిల్లలు కూడా ఆ థాట్లోకి మనం రాగలిగేదానికి, వాళ్ళని తెప్పించుకోగలిగేదానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఈ డే ఆఫ్ గ్రిడ్లో ఏం చేయాలి అంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఫస్ట్లో ఏం చేస్తాం, గోల్ ఏంటి, ఒక 12 hours వితౌట్ స్క్రీన్స్ అనేది నోట్ చేసుకుంటాం. రూల్స్ అన్నీ ఫాలో చేయాలనేది రాసుకుంటాం. తర్వాత టోటల్ డివైజెస్ ఏమేమి ఉన్నాయి, ఇంట్లో ఈ డివైజెస్ ఏమేమి ఉన్నాయి అన్నీ లిస్ట్ చేసి అన్నీ ఆఫ్ చేసేసి పక్కన లాక్ చేసి పెట్టేస్తాం. దీని తర్వాత ఇప్పుడు అసలు స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ లేదు,
నాకు బోర్ కొడుతుంది, మేమేమేం చేయాలి ఉంటుందిగా. మన ఖాళీగా ఉంటే మనం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చూస్తాం, మనకి బోర్ కొట్టేస్తుంది, పిల్లలకి ఇంకా బోర్ కొట్టేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం డ్యూరింగ్ దిస్ పీరియడ్? మనం అది కూడా మనం వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఏ ఫన్ యాక్టివిటీస్ పిల్లల్ని పిలిచి ఈ 12 hours నేను నీతోనే ఉంటాను, ఏ యాక్టివిటీస్ నువ్వు చేయాలనుకుంటున్నావు, ఆ ఏ యాక్టివిటీస్ అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, ఏదో చిన్న ట్రిప్కి వెళ్ళచ్చు, గోయింగ్ ఆన్ ఏ హైక్ కావచ్చు, ఒక బుక్ రీడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఏదైతే ఈ అడిక్షన్లో ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం నేను కూడా పర్సనల్గా ఫేస్ చేస్తానండి. మా వాడిని ఎప్పుడైనా ట్యాబ్ తీసిరే స్క్రీన్ టైం అయిపోయిందిరా అంటే వాడు ఫస్ట్ చెప్పే మాట, నాన్న నాకు బోర్ కొడుతుంది నాన్న. ఏం చేయాలి? ఈ బోర్డమ్ బ్లూస్ అనేది చాలా చాలా కామన్. వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి అదొక క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఏం చేస్తాడు, నాకు బోర్ కొడుతుంది, నువ్వు ఏం చేయట్లేదు, నాకు ఇంకో 1/2 hour స్క్రీన్ టైం ఇయ్యి అంటాడు. మనం దానికి కొంచెం బెండ్ అయ్యి 1/2 hour ఇచ్చామనుకో, వాడికి 1/2 hour తర్వాత కూడా మళ్ళీ బోరే కొడుతుంది. ఏం చేస్తాడు, ఆ 1/2 hourని 1 hour చేస్తాడు, 1 hourని 2 hours చేస్తాడు. అంటే మనం పెట్టిన లిమిట్స్ని క్రాస్ చేయడానికి వాళ్ళు స్ట్రాటజీస్తో బయటకు వస్తూ ఉంటారు. దానికి వాళ్ళు ఫస్ట్ వాడే పదం, ఓ ఐఎమ్ బోర్డ్. ఈ బోర్డ్ అన్నా కానీ వెన్ యు ఆర్ బోర్డ్ డూ సంథింగ్ క్రియేటివ్లీ. నువ్వు బోర్ కొట్టినా నేను స్క్రీన్ అయితే ఇవ్వను, గెట్ ఇన్ టు సమ్ ఆల్టర్నేటివ్ థింగ్స్. ఒక బుక్ రీడ్ చేయి, లేదంటే ఒక క్రియేటివ్గా ఏదన్నా ఆర్ట్ రీసెర్చ్ చేయి, ఒక క్రాఫ్ట్ చేయి. ఇట్లా మనం ఎంగేజ్ చేయగలిగితేనే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బోర్ కొట్టినప్పుడంతా వీ కెన్ ఆస్క్ దెమ్ టు డూ దీస్ థింగ్స్. ఆల్ఫాబెట్స్ అని రివర్స్ ఆర్డర్లో చెప్పు, డ్రా ఏ మేజ్ ఉన్న మేజ్ని ఆడుకోవడం కాదు, ఒక మేజ్నే క్రియేట్ చేయి. చేతిలో కానీ 4 hand పైన కానీ ఒక 5 cookies పెట్టుకొని తిరుగుతూ ఉండు. అంటే మనమే సింపుల్ గేమ్స్, మనమే స్ట్రాటజీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంగేజ్ చేస్తే వాళ్ళకి, అంటే ఒకటి మనం చెప్పామంటే దాని నుంచి వాళ్ళకి ఇంకో 5 క్రియేటివ్గా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా క్రియేటివ్ ఐడియాస్ మనం ఇవ్వగలగాలి. ఇంకా పాసిబుల్ అనుకోండి, బై దెమ్ ఏ బుక్. ఒక బుక్ రీడ్ చేయడం మనం అలవాటు చేపిస్తే పిల్లల్లో, దట్స్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ దట్ యూ కెన్ టీచ్ టు యువర్ కిడ్స్. బుక్ రీడింగ్ చిన్నప్పటి నుంచి అలవాటైన పిల్లలు డెఫినెట్లీ దే విల్ బికమ్ ఏ గుడ్ స్కాలర్స్. ఒక బుక్ అయిపోతే ఇంకొక బుక్ అట్లా బుక్ రీడ్ చేస్తూ ఉండే కొద్దీ వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. సో బుక్ రీడింగ్ ఈజ్ వన్ స్కిల్. అది మనం పిల్లలకి ఎంత అలవాటు చేస్తే అంత మంచిది. సెట్ అప్ ఎ రెగ్యులర్ షెడ్యూల్ ఫర్ లెర్నింగ్. అంటే ఎలా అయితే మనం ఇప్పుడు ఇందాక స్క్రీన్ టైం సెట్ చేస్తున్నామో లెర్నింగ్కి, అంటే చదువుకోవడానికి కానీ వాళ్ళ హోంవర్క్స్ చేయడానికి కానీ ఇంకేదైనా కొత్తగా నేర్చుకునే దానికి కూడా ఒక స్పెసిఫిక్ షెడ్యూల్, ఈ డేలో 5 to 6 PM ఆర్ 6 to 7 PM నువ్వు ఇది నేర్చుకోవాలి, ఇట్ ఈస్ యువర్ లెర్నింగ్ టైం. సో అది అనేది మనం సెట్ చేయగలిగితే వాళ్ళు కూడా దానికి ట్యూన్ అవుతారు. కీప్ ఇట్ ఫన్. ప్రతి ఒక్క యాక్టివిటీని యాక్టివ్ బ్రేక్స్ ఇస్తూ, పిల్లలకి ఫన్ లేకపోతే చేయరండి, మోనోటనస్గా ఉంటే చేయరు. వాళ్ళకి కొంచెం ఫన్ జనరేట్ చేసేలాగా చేసుకోవాలి. ఇది చాలా కామన్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏ రోజైతే స్క్రీన్ తీసేయాలనుకుంటున్నామో, అమ్మా మా స్కూల్లో పిల్లలందరికీ వాళ్ళ ఇంట్లో నెట్ ఇస్తున్నారు, నువ్వు మాత్రం నాకు ఎందుకు ఇయ్యవు? మా స్కూల్లో పిల్లలందరికీ ఫోన్ ఇస్తున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు, నువ్వు ఎందుకు ఇయ్యవు? మనం ఏమంటాము, అవునా అందరికి ఇచ్చేస్తున్నారా, అయ్యో నేనే ఏదో వీడికి ఏదో డిప్రైవ్ చేస్తున్నానన్న ఫీలింగ్లో ఉంటుంది. సో దట్ ఈస్ రాంగ్. పిల్లలు చాలా చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఎవరెవరికి ఇస్తున్నారో నోట్ చేయమని చెప్పాలి. వాడు 10 పేర్లు చెప్తాడు. ఆ 10 పేర్లు చెప్పి దెన్ వాట్ వీ హ్యాస్ టు సే, నేను వీళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఎంతసేపు స్క్రీన్ వాడుతున్నారు, వాడి దగ్గర ఏం గ్యాడ్జెట్ ఉంది, ఏ టైంలో యూజ్ చేస్తున్నారో నేను కనుక్కుంటాను. వాళ్ళందరూ కానీ ఎక్సెస్ స్క్రీన్ టైంకి అలో చేస్తున్నారు అనుకుంటే దెన్ ఐ విల్ కన్సిడర్ చేంజింగ్ అవర్ స్క్రీన్ టైమ్స్ అని చెప్పాలి. మనం ఎప్పుడైతే ఈ మాట అంటామో వాడు చేయొద్దని స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, దే విల్ జస్ట్ బ్రింగ్ అప్ ద నేమ్స్, ఎక్స్క్యూజెస్ తీసుకొని వస్తారు. బట్ వీ హ్యాస్ టు బి స్ట్రిక్ట్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే మనం ఈ విషయాల్లో స్ట్రిక్ట్గా లేకపోతే దే వోంట్ బెండ్ టు వాట్ ఎవర్ వి సే. అండ్ ఏ అడిక్షన్కైనా కానీ మనం ఆపడం స్టార్ట్ చేస్తే విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఆల్కహాల్ తాగే వాడికి ఆపేశారు అంటే చాలా విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. సిగరెట్ తాగే వాళ్ళకి ఆపేసినప్పుడు విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. సేమ్ ఈ స్క్రీన్ చూసి అడిక్ట్ అయిన వాళ్ళని ఆపేస్తే కూడా విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఫన్, ఇట్స్ ట్రూ.
అండ్ ఇట్స్ ప్రూవన్ ఆల్సో. ఏంటి విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే ఇరిటబుల్గా అయిపోవడము, రెస్ట్లెస్గా అయిపోవడము, మూడ్ స్వింగ్స్, బాగా హైపర్ అయిపోవడము, లేదంటే డల్గా కామ్గా పోయి ఒక చోటన కూర్చోవడము, డిఫికల్ట్ కాన్సన్ట్రేటింగ్, ఏ దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇంకా హెడ్ఏక్, మజిల్ పెయిన్స్, ఇవన్నీ విత్డ్రాల్ సిమ్టమ్స్. బాగా అడిక్ట్ అయిన పిల్లల్లో సడన్గా స్క్రీన్ ఆఫ్ చేసిన వాటిలో దిర్ ఇస్ ఎ ప్రూవన్ థింగ్. సో దీంట్లో నుంచి కూడా మనం వీ హ్యాస్ టు మేక్ దెమ్ కమ్అట్ ఆఫ్ దీస్ థింగ్స్. దీనికి ఏం చేయాలంటే కొంచెం హై క్వాలిటీ స్క్రీన్ కంటెంట్ అంటాం. అంటే ఏది పడితే అది వాడు చూడడానికి లేదు. వాడు చూసే 2 hours 3 hours కూడా మనం కొన్ని మంచి కంటెంట్స్ని చూపించగలగాలి. అంటే ఎలాంటివి? ఎడ్యుకేషనల్ వీడియోస్, లెర్నింగ్ త్రూ రియల్ లైఫ్ స్లో వీడియోస్, అంటే అన్ని ఫాస్ట్ పేస్డ్ మ్యూజిక్ వాడిని ఎక్కువ స్టిమ్యులేట్ చేసేది కాకుండా స్లో పేస్డ్ రియల్ లైఫ్ వీడియోస్ చూపించడము, వాడికి బాగా నచ్చిన ఎపిసోడ్స్ని మళ్ళీ చూసేదానికి ఎంకరేజ్ చేయడం, కొన్ని బ్రెయిన్ ఫంక్షన్స్ని స్టిమ్యులేట్ చేసే గేమ్స్ ఉంటాయి, వాటిని ఎంకరేజ్ చేయడం. ఇది కూడా ఎక్సెస్ కాదండి. మనం ఏదైతే టైం డిసైడ్ చేసామో ఆ టైంలో మనం ఈ స్క్రీన్ టైంని చూపించగలగాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి ఎంతసేపు చేసినా మన బ్రెయిన్ బాడీ రిజ్యూనేట్ అయ్యేది ఒక్క దాంట్లోనే, అది స్లీప్. ప్రాపర్ స్లీప్ లేకపోతే చాలా ఇష్యూస్ వస్తుంటాయి. నేను ఇందాక ఫస్ట్లో చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద కామన్ కాంప్లికేషన్ ఆఫ్ ఎక్సెస్ స్క్రీన్ యూజ్ అనేది ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల ఈ నిద్ర అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవచ్చు. నో స్క్రీన్ బిఫోర్ బెడ్. ఇప్పుడు మనం 10 గంటలకు పిల్లల్ని పడుకోబెడుతుంటే ఒక 2 hours ముందర ఖచ్చితంగా స్క్రీన్ అనేది ఇవ్వకూడదు. ఇప్పుడు మనం ఫిక్స్ చేసిన స్క్రీన్ టైమ్ వాళ్ళ స్లీప్ టైంతో మనం కోఆర్డినేట్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ స్క్రీన్ టైం కానీ వాడు 7 to 8 అట్లే అడుగుతున్నాడు అనుకోండి, దాన్ని కొంచెం మనం రాసుకునే టెక్ కాంట్రాక్ట్లోనే కొంచెం ఎర్లీగా నోట్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్ స్లీప్ స్కెడ్యూల్, డైలీ నైట్ 9:30 10కి పడుకోవాలి అంటే 9:30 10కి ఖచ్చితంగా పడుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ ప్రాపర్ స్లీప్ మనం క్రియేట్ చేసేటట్టుగా మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయడం వల్ల వాట్ వీ కెన్ డూ ఈజ్ మన పిల్లల్ని ఈ డిజిటల్ అడిక్షన్లో నుంచి బయటికి తీసుకురావచ్చు. కొంచెం ఎర్లీగా ఇఫ్ యు ఆర్ అవేర్ ఈ అడిక్షన్కి లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. సో డియర్ పేరెంట్స్, వాట్ ఎవర్ మీకు ఇట్లాంటివి ఇంకా టిప్స్ మల్టిపుల్ ఉంటాయంటే అది ఇండివిజువలైజ్ చేసుకొని మనం చూసుకోగలగాలి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ త్రూ సమరం గారి ద్వారా వచ్చినా పర్లేదు. అండ్ ఐఎమ్ ఏ డాక్టర్ ఎట్ అంకురా హాస్పిటల్స్. ఇఫ్ యూ కాంటాక్ట్ మీ పర్సనల్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. మీ పిల్లల్ని ఈ అడిక్షన్లో నుంచి బయటకు తీసుకునేది వచ్చేదానికి వీ కెన్ హ్యావ్ ఏ క్లియర్ ప్లాన్ అండ్ డిస్కస్ 1-to-1 సో దట్ our kids, our future generation is in safe hands. Thank you అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ డాక్టర్ విజయ్ కుమార్ గారు. చాలా చక్కగా ఈ డీఎడిక్షన్ అనేది ఎలా చేయొచ్చు ఏమిటి విషయం మీరు పిల్లల్లో ఈ డిజిటల్ డీఎడిక్షన్ చాలా బాగా మాట్లాడారు. ఎవరు కూడా క్వశ్చన్స్ మాత్రం ఎవరు వేయలేదు ఫేస్బుక్లో. ఈ కొనవాళ్ళకి ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాలా క్లియర్గా చాలా బాగుంది. కానీ ఎంతవరకు ప్రాక్టికల్ కష్టం. చాలా ప్రాక్టికల్గా కూడా కష్టమేం కాదు సార్. అంటే ఇది యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను పర్సనల్గా చేశాను నా ఇంట్లో. సో ఐ కెన్ సే అంటే మనకు ఆ డెడికేషన్ ఉండి మనకు అవేర్నెస్ ఉంటే మనం ఈజీగా చేయొచ్చు సార్ వీటిని. ఎందుకంటే పిల్లల్లో నిజంగా ఈ స్క్రీన్ అడిక్షన్ ఈజ్ వెరీ వెరీ ర్యాంపెంట్ ఇష్యూ నౌ ఇట్ ఈస్. ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ ఏజ్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారో కూడా మనకు తెలియదు. ఇంకేదైనా ఏజ్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ని మనం ఎంతవరకు ప్రివెంట్ చేయగలము, దే డోంట్ ఓపెన్లీ డిస్కస్ విత్ అస్ ఆల్సో దోస్ థింగ్స్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్స్ విత్ దిస్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం టోటల్లీ నీకు స్క్రీన్ ఇవ్వను అని చెప్పడం అనేది నాట్ పాసిబుల్ ఇన్ దిస్ ఎరా. So he has to take all these things and this has to be given utmost importance, sir. కరెక్ట్ అండి. కానీ ఇది ప్రతి మదరు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఇది చెయ్యి దీని గురించి చెప్పని వాళ్ళు ఎవరు లేరు తీస్తారు. అసలు ఇటు ప్రతి ఫ్యామిలీలోనూ ఈ డిజిటల్ ఎడిక్షన్ అనేది ఒక డిసీజ్ లాగా తయారైంది. ఆల్కహాల్ తీసుకోవడం ఎలా అయిపోయింది, స్మోకింగ్ అంటే ఆల్కహాల్ అయిపోయింది. అలాగే అన్నింటికి వాడన్నిటికంటే ఎక్కువ
డిజిటల్ ఎడిక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల వాళ్ళ డే టు డే లైఫ్లోనూ నిజంగా నిద్ర విషయంలో చాలా ఉంటుంది. నో ఎక్సర్సైజ్, స్టడీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అన్ని రకాలుగా కూడా ఈ డిజిటల్ ఎడిక్షన్ అనేది ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీరు చాలా చక్కగా చాలా సైంటిఫిక్గా ఎక్సలెంట్గా చెప్పారు. మరి డియర్ ఫ్రెండ్స్, ఫేస్ టు ఫ్రెండ్స్ చూశారు కదా. మరి ఇదే ప్రోగ్రాం మళ్ళీ 1-2 రోజుల్లో సమరం హెల్త్ ఛానల్లో యూట్యూబ్ వీడియోలో మా ఛానల్స్లో వస్తుంది, చూడండి. మరి నెక్స్ట్ డే మరి సాటర్డే కలుద్దాం. అందరికీ సెలవు ఇస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.